మిస్ గ్రాండ్ ఇండియా 2025 నేషనల్ ఫైనలిస్ట్ అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? నేను కాలేజ్ డేస్ నుంచి ఉన్నప్పటి నుంచి కూడా దిస్ వాజ్ మై డ్రీమ్. యాంకర్ ఆర్ మోడల్ ఇలా పబ్లిక్ పర్సనాలిటీ అవ్వాలి అని మీకు ఎవరి నుండి ఇన్స్పిరేషన్ వచ్చింది అసలు? కొంతమంది నవ్వారు, కొంతమంది అలౌ చేయలేదు మాట్లాడడానికి. ఓకే. బట్ వన్ పర్సన్ విష్ టు డూ సంథింగ్ డిఫరెంట్. దట్ పర్సన్ వాజ్ మిస్టర్ ఆర్కే గారు. నేను చాలా గర్వంగా చెప్పుకుంటానండి, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఆర్కే గారు వదిలిన బుల్లెట్ అని చెప్పి. మై మామ్ అండ్ డాడ్ అండ్ మై బ్రదర్ యూస్ టు టెల్ లైక్ ఏదో ఒక రోజు నువ్వు సుమా అయిపోతావు అని చెప్పేసి. సుమా మీ ఇన్స్పిరేషనా? యా, సుమా వాజ్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్ ఇన్ యాంకరింగ్. మిస్ సౌత్ ఇండియా విన్ అయ్యాను, జస్ట్ మిస్ అయింది క్రౌన్. బట్ ఈసారి అది కూడా మిస్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. హలో వ్యూయర్స్, నేను మీ బాబీ, మీరు చూస్తున్నారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఈరోజు మనతో పాటు ఈ ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. తను మా ఛానల్లోనే యాంకర్గా తన కెరియర్ స్టార్ట్ చేసి మోడలింగ్లోకి వెళ్ళి మోడలింగ్లోని ఒక మైల్ స్టోన్ అయితే రీచ్ అయ్యారు. ఆ మైల్ స్టోన్ ఏంటంటే మిస్ గ్రాండ్ ఇండియా నేషనల్ ఫైనలిస్ట్ అయ్యారన్నమాట. Miss Grand India National Finalist from Telangana, Miss Apurva with us. Hello Apurva. Hello Bobby, how are you doing? I'm doing very good. So Apurva, అసలు Miss Grand India 2025 National Finalist అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? Before that, I would love to, extend my love towards ABN Andrajyoti and to all the people who supported my journey. I started my career in ABN Andrajyoti lone start chesanu. RK garu, he supported me by giving an opportunity to someone who is very new to this field. I was a software engineer basically. So akkad nunchi nenu anchor ga ayyanu, anchoring nunchi modeling, tarvata ippudu I'm into pageants అండ్ నేను ఇప్పుడు తెలంగాణ రిప్రజెంట్ చేయబోతున్నాను మిస్ గ్రాండ్ ఇండియా నేషనల్ స్టేజ్ మీద. అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అండ్ అలానే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న అందరూ తెలుగు వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, వాట్ వాజ్ యువర్ క్వశ్చన్, హౌ డూ ఐ ఫీల్? Yes, so I feel so excited basically. ఎందుకంటే దిస్ వాజ్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ డ్రీమ్డ్ ఆఫ్. నేను కాలేజ్ డేస్ నుంచి ఉన్నప్పటి నుంచి కూడా దిస్ వాజ్ మై డ్రీమ్. సో అపూర్వ, మీరైతే మాకు తెలుసు, మా ఆడియన్స్కి మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేయాలని అనుకుంటున్నాను. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మన ఆడియన్స్కి చెప్తారా? సో బేసికలీ నా పేరు అపూర్వ తుంగతుర్తి అండి, పూర్తి పేరు. సో నేను తెలుగు అమ్మాయిని. ఐ వాజ్ బోర్న్ ఇన్ ఖమ్మం, తెలంగాణలో, బట్ బ్రాటప్ ఇన్ ఆంధ్ర, విజయవాడ దగ్గర ఏలూరు. సో మై మామ్ అండ్ డాడ్ బోత్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇద్దరు టీచర్స్, టీచింగ్ ప్రొఫెషన్లోనే ఉన్నారు ఇద్దరు కూడా. సో ఇట్ వాస్ వెరీ స్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ లైక్ బేసికలీ, అండ్ ఆల్సో వెరీ ట్రెడిషనల్. అటువైపు ఉన్నాం. మై డాడ్ ఆల్వేస్ వాంటెడ్ మీ టు ఐఏఎస్ ఆఫీసర్ చేయాలి, ఇట్లాంటి థాట్స్ ఉండేవి. Initially, I wanted to become a doctor, but then my dad didn't want me to. He wants me to become an engineer and go into the software field, basically. Okay. So, నేను అట్లాగా I gave up my dream of becoming a doctor. నేను అప్పుడే డిసైడ్ అయ్యాను ఏంటి అంటే ఐఎమ్ గివింగ్ అప్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు పర్స్యూ సంథింగ్ ఇన్ ఫ్యూచర్, బట్ నేను అది రివీల్ చేయలేదు ఎవరికి. ఓకే. సో అప్పుడే నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను. సో మరి ఐఏఎస్ అవ్వాలనుకున్నారు కదా, ఈ యూపీఎస్సీకి అది ప్రిపేర్ అయ్యారు? నో, మై డాడ్స్ విష్, ఇట్ వాస్ నాట్ మైండ్. నాకు డాక్టర్ అవ్వాలని ఉండింది, బట్ ఐ కుడెంట్ డూ ఇట్. So my dad wants me to do engineering, and then gradually he want to take me towards IAS and UPSC civil examinations. Okay. So what happened was that was my first heartbreak చిన్న ఏజ్ లోనే. దెన్ ఐ డిసైడెడ్ కి నేను ఇంకెప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు లైఫ్ లో అని చెప్పి. సో యాజ్ యూజువల్ గా డాడీ చెప్పినట్టే నేను సత్యభామ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా, చెన్నైలో చదువుకున్నాను. ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నేను. సత్యభామ కూడా చాలా స్ట్రిక్ట్ అనుకుంటా. ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్. నన్ను స్ట్రిక్ట్ కాలేజ్ లోనే పెట్టారు, ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఆ స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, అప్పుడే పిల్లలు పద్ధతిగా డిసిప్లిన్లో ఉంటారు అని చెప్పేసి. సో ఇట్ వాస్ దే థాట్. సో యా, నేను సత్యభామలో ఉన్నాను, చదివాను మంచిగా. బయటకు వచ్చిన తర్వాత 4 మంచి ప్లేస్మెంట్స్ వచ్చాయి నాకు, విప్రో, టీసీఎస్, క్యాప్జెమినీ, రెవెచర్. సో మంచిగా రెవెచర్లో జాయిన్ అయ్యాను. ఐ వాజ్ గోయింగ్ వెల్. అండ్ 6 months సాఫ్ట్వేర్ చేసిన తర్వాత ఐ రియలైజ్డ్ కి నో, దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. This is not somewhere I belong to. Okay. I love being in front of the camera. Okay. My love for camera is unstoppable, So నేనేం చేశానంటే I gave up my job, resign చేసేసాను.
యూజువల్గా ఎవరన్నా యాంకర్ అవ్వాలన్నా యాక్టర్ అవ్వాలన్నా ఫస్ట్ ఇది వెతుక్కున్నాక రిజైన్ చేస్తారు. బట్ నేనేం చేశాను, ఐ ఫస్ట్ రిజైన్ మై జాబ్ బికాస్ ఐ న్యూ ఐ విల్ బికమ్ అన్ యాంకర్. ఐ వాస్ దాట్ కాన్ఫిడెంట్. ఓకే. యునో ఇట్స్ నాట్ ఏదో నేను గొప్ప అని నేను చెప్పట్లేదు. The fire in you, the zeal, the confidence speaks a lot about you. That is what has driven me. సో ఇలా యాంకర్ ఆర్ మోడల్ ఇలా పబ్లిక్ పర్సనాలిటీ అవ్వాలి అని మీకు ఎవరి నుండి ఇన్స్పిరేషన్ వచ్చింది అసలు? Oh yeah, so I used to always be very active from the very young age. Sports lo gaani, dance lo. In fact, in Satyabama University lo I started my first ever dance club. Women evaru ippadi varaku presidents leru. Clubs ఉంటాయి కదా, స్టూడెంట్ క్లబ్స్ ఉంటాయి, స్టూడెంట్ డెవలప్మెంట్ సెల్ వాళ్ళ నుంచి. సో వీ హ్యావ్ 24 clubs. The 25th club that was initiated is by Apurva, Miss Apurva, as the president of dance club. And we won so many competitions in Chennai. So I was that active. YouTube లో ఇప్పుడు కూడా నా వీడియోస్ హల్చల్ చేస్తున్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. సో డాన్స్ అంటే ఓన్లీ వెస్ట్రన్ ఆర్ క్లాసికల్? ఓ వెస్టర్న్, యా. వెస్ట్రన్, yes. కాలా చష్మా, చిక్నీ చమ్మేలి, all of that kind of songs అన్ని చేసేదాన్ని. ఫాస్ట్ బీట్ సాంగ్స్ బేసికలీ. I love that. Being bold, being confident in front of the camera. So then I wanted to do something in front of the camera. I was not sure యాక్టర్ అవ్వాలా యాంకర్ అవ్వాలా అట్లా. బట్ దెన్ చిన్నప్పటి నుంచి నేను బాగా మాట్లాడతాను. మై మామ్ అండ్ డాడ్ అండ్ మై బ్రదర్ యూస్ టు టెల్ లైక్ ఏదో ఒక రోజు నువ్వు సుమా అయిపోతావు అని చెప్పేసి. సో ఐ డోంట్ వాంట్ టు రీప్లేస్ హర్ బై ద వే, బట్ ఎనీవేస్ వై నాట్ బికమ్ అన్ యాంకర్ అని అనిపించి ఐ కేమ్ టు హైదరాబాద్ ఆల్ అలోన్. సో సుమా మీ ఇన్స్పిరేషన్? యా, సుమా వాజ్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్ ఇన్ యాంకరింగ్. యాక్టింగ్లో వచ్చేసి నాకు అనసూయ గారు అంటే ఇష్టం, ఎందుకంటే ఆవిడ కూడా యాంకర్ నుంచి యాక్టర్ అయ్యారు కదా. అండ్ ప్యాజెంట్స్లో వచ్చేసి ఉర్వశి రౌటెలా. Urvashi won Miss Universe India twice actually. She won. 17 years appude she got a chance to represent, and I love her boldness. So నాకు వాళ్ళందరూ ఇన్స్పిరేషన్. సో నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసాను, ఎవరికి చెప్పలేదు. ఇంట్లో చెప్పకుండా రిజైన్ చేసేసి జాబ్ ఇక్కడికి వచ్చాను. 15 days ఒక హాస్టల్లో ఉన్నాను. ప్రతి ఛానల్కి వెళ్ళానండి, టాప్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో. కొంతమంది నవ్వారు, కొంతమంది అలౌ చేయలేదు మాట్లాడడానికి, కొంతమంది అయితే ఇంకా డిఫరెంట్ కామెంట్స్ చేశారు. బట్ వన్ పర్సన్ saw something in me. A zeal, a fire, a wish to do something different. That person was Mr. R.K. Garu, and if you're watching this program, sir, thank you so much. నేను చాలా గర్వంగా చెప్పుకుంటానండి, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఆర్కే గారు వదిలిన బుల్లెట్ అని చెప్పి. అండ్ ఎస్, ఐ స్టాండ్ ఆన్ దట్ వర్డ్. ఇప్పటికీ కూడా అపూర్వ అంటే ఫైర్ బ్రాండ్ అని చాలామంది చెప్తారు. అండ్ ఐఎమ్ ట్రైన్డ్ అట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లైక్ ఎనీథింగ్, లైక్ న్యూస్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ నేను చాలా చక్కగా ట్రైన్ అయ్యాను. ఇప్పటికీ కూడా నాకు వాళ్ళందరూ గుర్తున్నారు. సుమిత్ర గారు కానీ, స్వామి గారు కానీ, ఆల్ ది యాంకర్స్, ఐ రిమెంబర్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఇట్ వాస్ అ ప్లెజర్ ఫర్ మీ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ దోస్ పీపుల్. అండ్ నేను ఇప్పుడు వాళ్ళని ఎక్కడైనా చూసినా కూడా, మొన్న ఐ హ్యావ్ ఈవెంట్, మిస్ వరల్డ్ ఈవెంట్ దగ్గర, I felt like నా ఫ్యామిలీని చూసినట్టు. ఐ జస్ట్ లవ్ దెమ్ సో మచ్. వాళ్ళందరినీ చూసి నేర్చుకొని బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా కూర్చోవాలి, ఎవ్రీథింగ్ వాజ్ ప్రెప్డ్. నేను బయటకు వచ్చేటప్పటికి ఒక ప్యాకేజ్ లాగా బయటకు వచ్చాను ఆఫ్టర్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ పీపుల్. అండ్ ఎస్, ఏబిఎన్ తర్వాత అలా స్టార్ మాకి వెళ్ళాను, జెమినీకి వచ్చాను, పరివార్ అవార్డ్స్ హోస్ట్ చేశాను 2023, స్టార్ మా పరివార్ అవార్డ్స్, అట్లా మోడలింగ్. సో ఇట్లా ప్యాజెంట్స్లోకి వెళ్ళాను. సో యాంకర్ నుండి మోడల్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది? సో ఆబ్వియస్లీ యాంకరింగ్ అండ్ మోడలింగ్ అండ్ దిస్ ప్యాజెంట్స్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ కదా. యూ నీడ్ గ్లామర్ ఇన్ దిస్, గ్లిడ్స్ అండ్ గ్లామర్ ఉంటుంది. సో ప్యాజెంట్స్ అనేవి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్, నాకు కాలేజ్ ఉన్నప్పటి నుంచి కూడా. ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం, దట్స్ ఆల్. సో ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా టాప్ 7 ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, మిస్ యూనివర్స్ టాప్ 12లో ఉన్నాను, మిస్ సౌత్ ఇండియా విన్ అయ్యాను. జస్ట్ మిస్ అయింది క్రౌన్. బట్ ఈసారి అది కూడా మిస్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. తెలంగాణని చాలా అద్భుతంగా మిస్ గ్రాండ్ ఇండియా నేషనల్ స్టేజ్ మీద రిప్రజెంట్ చేయడానికి నేనైతే ఫుల్ ఆన్ ప్రెప్ అవుతున్నాను. అండ్ ఐ హ్యావ్ కొలాబరేటెడ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ ఫర్ దిస్ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. సో ఐ హోప్ దిస్ గోస్ గుడ్. యా, ఓకే. సో ఫ్యాషన్ ఇండస్ట్రీ అంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో మీకు ఈ యాంకరింగ్ నుండి ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ యూ ఫేస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యాంకరింగ్లోకి రావడానికి నేను చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను. బికాజ్ యూ విల్ బీ జడ్జ్డ్ బేస్డ్ ఆన్ ఎవ్రీథింగ్. వన్స్ ఐమ్ అవుట్ ఆఫ్ న్యూస్ ఛానల్, సో ఎంటర్టైన్మెంట్కి దెర్ ఈస్ సర్టెన్ రిక్వైర్మెంట్. మనం ఒకలాగా మాట్లాడాలి. అప్పటిదాకా మనం స్ట్రిక్ట్గా సీరియస్గా స్క్రీన్ ముందు ఉండడం అలవాటు అయి ఉంటుంది. ఆబ్వియస్లీ వీ ఫేస్ అలాట్ దట్. సో న్యూస్కి ట్రైన్ అయిన సమ్వన్ who should be also be able to entertain, otherwise మనం సర్వైవ్ అవ్వలేము ఎంటర్టైన్మెంట్లో. బట్ దెన్ బై వాచింగ్ డిఫరెంట్ వీడియోస్ అండ్ ఆబ్వియస్లీ నాలో ఆల్రెడీ ఉంది, బట్ దెన్ నేను అది న్యూస్లోకి కన్వర్ట్ చేసుకున్నాను కదా. ఐ టుక్ అ స్పాన్ ఆఫ్ 1 month, 1 or 2 months. సో నేను స్విచ్ అయ్యాను
ఎంటర్టైన్మెంట్ వైపు. Okay. సో ప్రాక్టీస్ చేశాను మంచిగా, హ్యాండ్ గెస్చర్స్ కానీ, నవ్వుతూ మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా సరదాగా ఉండడం, ఇవన్నీ కూడా కొంచెం మళ్ళీ అలవాటు చేసుకున్నాను. ఏదైతే ఆ అపూర్వ ఉందో, స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ అపూర్వ అట్ ఏబిఎన్, సో ఆ అపూర్వ నుంచి కొంచెం ఎంటర్టైన్మెంట్ వైపుకి కొంచెం షిఫ్ట్ అయ్యాను. సో అప్పుడు నాకు మెల్లగా ఛాలెంజెస్ స్టార్ట్ అవుతాయండి ఆబ్వియస్లీ. సో మీరు అది చేశారు కదా, ఇది చేయగలుగుతారా, ఓకే ఇది చేశారు కదా, ఇంకొకటి చేయగలుగుతారా, సో దిస్ కైండ్ ఆఫ్ things come into the scenario. But I have got chance to work with wonderful channels, you know, all the top channels. So అవన్నీ చేస్తున్నప్పుడు కూడా నేను కొంచెంగా నేర్చుకొని ఆ ఛాలెంజెస్ని బయటకు వచ్చాను. బట్ యా, యాంకర్ నుంచి మోడల్ అవ్వడానికి ఐ డెంట్ ఫేస్ మచ్ ఆఫ్ ద ఛాలెంజెస్, బికాజ్ నేను అప్పటికి కూడా ప్రెప్ అయిపోయాను. యూనో నాకున్న ఫెచ్చింగ్ పాయింట్ ఏంటి అంటే, యూజువల్గా ఐ డు నాట్ ఓన్లీ రిప్రజెంట్ యూనో అ గార్మెంట్ ఆర్ యూనో కాస్ట్యూమే కాకుండా ఐ కెన్ ఆల్సో స్పీక్ confidently in front of the camera. That is a rare combination, right? I think it's an amazing combination. One who is also beautiful and who can also be very confident in front of the camera. If she speaks confidently, that adds, and నాకు అది ఒక బెనిఫిట్ అయింది యూజువల్లీ. సో పేజెంట్స్కి మీరు ప్రిపేర్ అవుతున్న మీ ప్రాసెస్ ఏంటనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయండి. బేసికలీ ప్యాజెంట్స్కి వెళ్ళేటప్పుడు చాలా మంది ట్రైనింగ్ తీసుకుంటారు. నేను కూడా 2 times ట్రైన్ చేశాను. ఓకే. ఒకసారి ట్రైనింగ్ వచ్చేసి హైదరాబాద్లో. I was trained with Conquer with Nikita Tanwani. She's Femina Miss India Andhra Pradesh. And Lake Uthaya, she's Femina Miss India Punjab. ఈ ఇద్దరు కూడా they were my trainers, one for the walk and one for the communication. ఓకే. ఆ తర్వాత నేను ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను నేను మిస్ యూనివర్స్. దీనికి ఏమైనా సెపరేట్ ఇన్స్టిట్యూట్స్ లాగా ఏమైనా ఉంటాయా? Yes, this is an academy. Okay. And పర్మనెంట్ అకాడమీ కాదు, they rent a place for few days and they conduct these classes. Okay. వర్క్షాప్ లాగా అనుకోండి అది basically. మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇలా వర్క్ షాప్స్ అవుతాయి? బికాస్ ఐ ఫాలో ఆల్ ఆఫ్ ది కాంటెంట్ కదా, బికాస్ ఐమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్యాజెంట్స్ కాబట్టి ఆ కాంటెంట్ ఫాలో అవుతుండేదని నాకు అట్లా వీళ్ళు తెలిసారు. ఇన్స్టాగ్రామ్లో ఐ కాంటాక్టెడ్ దెమ్, ఐ పెయిడ్ ద ఫీజ్ అండ్ ఐ జాయిన్. నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. సో నేను టాప్ 12 దగ్గర, టాప్ 7 దగ్గర, ఫస్ట్ రన్నర్ దగ్గర ఆగిపోయాను. దెన్ ఐ రియలైజ్డ్ ఐ నీడ్ ఈవెన్ మోర్ ఇంటెన్స్ ట్రైనింగ్. ఐ వెంట్ టు ముంబై. ఓకే. ముంబై కోకోబెరీకి వెళ్ళాను. అలీసియా రౌత్ అండ్ అంజలి రౌత్ ఆర్ ద బెస్ట్, ఐ మీన్ దే ఆర్ ఇంటర్నేషనల్ కోచెస్ బేసికలీ. సో నేను వాళ్ళని హైర్ చేసుకొని ఐ గాట్ ట్రైన్డ్ బై దెమ్, వన్ ఫర్ ది వాక్ అండ్ వన్ ఫర్ ది కమ్యూనికేషన్. అండ్ ఆఫ్టర్ దాట్ తిప్పి చూస్తే ఐ మెట్ మిస్ గ్రాండ్ ఇండియా నేషనల్ ఫైనలిస్ట్ పొజిషన్. ఓకే. సో జనరల్గా ట్రైనింగ్ ప్రాసెస్కి ఎంత ఖర్చు అవుతుంటుంది? ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ కుడ్ రివెల్ ఇట్ ఆర్ నాట్, బట్ అప్రాక్సిమేట్లీ ఇట్ ఆల్మోస్ట్ లైక్ 1.5 దాకా మధ్యలో ఉంటుంది. Yes, it's an expensive, but at the same time that expense that I'm doing, it's for me, my personal grooming. Pageants doesn't only make you beautiful and look beautiful anedi, it's a different concept. But if you are ready for a pageant, you are ready for your life, you know. We know how to be on time, we know how to present ourselves, how to be confident in front of the camera, how to speak. ఏదైనా సిచ్యువేషన్ యూనో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అయినప్పుడు, లేకపోతే ఎలాంటివైనా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు, pageant girls will handle it amazingly. I think no one else can do that. చాలా చక్కగా హ్యాండిల్ చేస్తారు. And we know how to walk, how to present the garments, how to talk. Most importantly, pageants లో ఉన్న వాళ్ళు అడ్వొకసీ మీద వర్క్ చేస్తాం, బ్యూటీ విత్ అ పర్పస్. ఓకే. సో ఆ ప్రాజెక్ట్ అనేది 100% అందరూ చేయాలి. నా బ్యూటీ విత్ పర్పస్ వచ్చేసి విమెన్ ఎంపవర్మెంట్. అండ్ ఐ ఆల్సో వర్క్ విత్ యానిమల్ ఎన్జిఓస్. ఇది ఫస్ట్ నుంచి కూడా ఉంది నాకు. నేను ఇందులోకి రాకముందు, యాంకర్ అవ్వకముందు నుంచి కూడా నా ఇంటి దగ్గరనే నేను 9 dogsని అడాప్ట్ చేసుకుని, స్ట్రే డాగ్స్ని. ఐ ఫీడ్ దెమ్ అండ్ వాటి మెడికల్ ఛార్జెస్, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, మెడికల్ కేర్ అంతా కూడా నేనే చూసుకుంటాను. యానిమల్ లవర్ అన్నమాట. ఆఫ్ కోర్స్, హ్యూజ్ యానిమల్ లవ్. ఓకే. ఎస్. సో ఇప్పుడు తెలంగాణని రిప్రజెంట్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది దీనికి? Till date, if I think of that I am representing Telangana at this grand stage, na goosebumps vastayandi basically. I have never imagined that, ఆ situation నేను ఎప్పుడు కూడా అనుకోలేదు that I will be representing my entire state, entire community. It's really a pride moment, for all of us. And నా very first attempt నేను ఇది చేస్తున్నాను. Miss Grand కి this is my first attempt. Yes. And I'm doing it. And if you take multiple representatives ఉన్నారు from multiple states, but నా స్టేట్ నుండి నేను ఒక్కదాన్నే ఉన్నాను. స్టేట్ సెలెక్షన్స్ అయ్యాయి ఢిల్లీలో, ఇక్కడ ఫిల్టరేషన్ అయింది, తర్వాత ఢిల్లీలో ఫిల్టరేషన్ అయింది, అండ్ దే అనౌన్స్ ద రిజల్ట్స్. ఇట్ వాజ్ రియలీ, ఐ మీన్, నేను అది వర్డ్స్లో నేను చెప్పలేను. మై పేరెంట్స్ వర్ సో ప్రౌడ్ ఆఫ్ మీ దట్ ఐమ్ గోయింగ్ టు రిప్రజెంట్ మై స్టేట్. నా నేషనల్ కాస్ట్యూమ్ కానీ, స్టేట్ కాస్ట్యూమ్ కానీ, అవన్నీ కూడా ఫుల్ ఆన్ ప్రిపరేషన్లో ఉన్నాయి. అండ్ మై పీపుల్, స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ అండ్ ఆల్సో మిస్ గ్రాండ్ ఇండియా ఆర్గనైజేషన్, దే ఆర్ రియలీ అమేజింగ్. దే రియలీ ఎంకరేజ్ ద ట్రూ టాలెంట్స్ డిస్పైట్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్స్. బ్యూటీగా ఉన్నారా లేదా, లేకపోతే ఇంకొకటి వచ్చా, అవన్నీ చూడరు. ద ఫస్ట్ మెయిన్ థింగ్ దట్ దే వాంట్ ఈజ్ యంగ్ న్యూ టాలెంట్స్, అప్కమింగ్ టాలెంట్స్. Despite of their flaws, they encourage everyone of every category. Either it be Telangana or Andhra,
ఇక్కడ నుండి రూరల్ ఏరియాస్ నుండి లేదంటే స్మాల్ టౌన్ నుండి వచ్చిన ఆస్పిరెంట్స్కి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? సో బేసికలీ ఫర్ ఎనీవన్ హూ వాంట్స్ టు బీ కమింగ్ ఇన్ టు ప్యాజెంట్స్, ఎవరికైతే ప్యాజెంట్స్లోకి రావాలి, మోడలింగ్ చేయాలి అని ఉంటుందో, ద ఫస్ట్ మెయిన్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ ఇస్ టు బీ కాన్ఫిడెంట్. సుప్రీమ్లీ కాన్ఫిడెంట్గా ఉండండి. నోబడీ ఈజ్ బియాండ్ యూ అండ్ నోబడీ కెన్ రియలీ బీట్ యూ. అది ఆ స్ట్రాంగ్ బిలీఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను కూడా అలానే నమ్మాను. దట్ ఈస్ ద రీజన్ నేను ఒక సేఫ్ జోన్లోంచి, ఒక కంఫర్ట్ జోన్లోంచి బయటికి స్టెప్ తీసుకోగలిగాను. సో ఆల్ ఆఫ్ యూ బిలీవ్ దట్ యూ ఆర్ కాన్ఫిడెంట్, యూ ఆర్ బ్యూటిఫుల్ ద వే యూ ఆర్. మీకు ఫ్లాస్ ఉన్నా, అందరికీ ఫ్లాస్ ఉంటాయండి. ఐ థింక్ నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. మీ ఫ్లాస్ని కూడా బిలీవ్ చేయండి. మీ ఫ్లాసే కాదు, యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో స్ట్రెంగ్త్ని మైండ్లో పెట్టుకొని మీరు స్టెప్స్ తీసుకోండి. అండ్ ఆల్సో ఆల్వేస్ హ్యావ్ అ ప్లాన్ బి. ఎప్పుడు కూడా ప్లాన్ ఏ మీదనే వెళ్ళకూడదు లైఫ్లో. ఎనీథింగ్, ఫర్ ఎనీథింగ్, నాట్ ఓన్లీ ఫర్ దిస్. ప్లాన్ ఏనే బిలీవ్ చేసి నేను అదే చేస్తాను, నేను అదే దాని మీదనే కూర్చుంటాను అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. సో పేరెంట్స్ కూడా ఎండ్ ఆఫ్ ది డే మన సెటిల్మెంట్ కోరుకుంటారు, మన సేఫ్ స్పేస్ కోరుకుంటారు. దట్ దే వాంట్ అస్ టు బీ ఇన్ ద సేఫ్ స్పేస్ అండ్ సేఫ్ హ్యాండ్స్. కాబట్టి ఆల్వేస్ రిమెంబర్ టు హ్యావ్ అ ప్లాన్ బి అండ్ ఆల్సో నెవర్ కాంప్రమైజ్ ఆన్ యువర్ ఒథెంటిక్ వాల్యూస్. నేను ఇది అన్ని ఇంటర్వ్యూస్లో చెప్తాను. వెన్ ఎవర్ ఐ గెట్ ఎ ఛాన్స్ టు స్పీక్ విత్ యంగ్ పీపుల్. నిన్న కాక మొన్న నేను ఆంధ్ర మహిళా సభకి వెళ్ళాను, కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. సో దే వర్ సో మెనీ ఆస్పిరెంట్స్ ఓవర్ దేర్ హూ ఆర్ అబౌట్ టు బికమ్ టీచర్స్. సో వాళ్ళందరితో నేను కాన్వర్స్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా మా అందరికీ ఇలా కాన్ఫిడెన్స్ ఉండదు, ఇలా మాట్లాడలేము అని. దే వర్ సో మచ్ ఆఫ్ షై, షై ఫీలింగ్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు నాతో మాట్లాడడానికి కూడా చాలా సిగ్గుపడుతున్నారు. సో నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, ఎప్పుడైనా సరే మైండ్లో యూ హ్యావ్ సో మెనీ ఆఫ్ క్వశ్చన్స్, జస్ట్ కమ్ అవుట్ అండ్ ఆస్క్. ఇట్స్ ఓకే, పీపుల్ విల్ జడ్జ్ యూ. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఒకటి చెప్తారు, వీళ్ళు ఒకటి చెప్తారు, సొసైటీ ఈజ్ హియర్, జడ్జ్ చేస్తారు. It's common, it's human nature. I don't mean that society is bad. Society is the one who shapes us. So ఏదైనా సరే కామెంట్స్ వస్తాయి 100%. నెగిటివ్ కామెంట్స్ కూడా, ట్రోలింగ్ కూడా ఫేస్ చేస్తాము. బట్ ఇఫ్ యూ డు నాట్ స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్, హూ ఎల్స్ విల్? ఇఫ్ యూ డు నాట్ స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్, హూ ఎల్స్? సో నేను అదే బిలీవ్ చేస్తానండి. హూ వాంట్స్ టు కమ్ ఇన్ టు మోడలింగ్, రిమెంబర్ ఆల్వేస్ హ్యావ్ అ ప్లాన్ బి. డు నాట్ కాంప్రమైజ్ ఆన్ యువర్ అథెంటిక్ వాల్యూస్. మీరు మీలానే ఉండండి. నేను కూడా అంతే, నేను అలానే ఉంటాను, నేను అపూర్వ అలానే ఉంటాను. ఏదైతే నా దారిలోకి వస్తుందో దేవుడు ఇచ్చాడో అనుకుంటాను. అండ్ ఐ విల్ స్ట్రగుల్ సో మచ్, హార్డ్ వర్క్ చేస్తాను. సో ఐ విల్ స్టెప్ ఫార్వర్డ్. అంతేకాని ఐ డోంట్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ అండి. నెవర్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. ఒక్కొక్క ఆపర్చునిటీ కూడా చాలా వాల్యుబుల్. నేను ఆర్కే గారు ఇచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకున్నాను అని అనుకుంటున్నాను. యాజ్ అ మోడల్ మీ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తుంటారు? అబ్సల్యూట్లీ, ఐ థింక్ దిస్ ఇస్ అ వండర్ఫుల్ క్వశ్చన్ యూ హ్యావ్ కమ్ అప్ విత్. ఐ థింక్ ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. యాజ్ అ మోడల్గా కానీ, ప్యాజెంట్ కంటెస్టెంట్గా కానీ, టు హ్యావ్ యువర్ ఫిజికల్ అండ్ మెంటల్ వెల్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా మేము స్ట్రాంగ్ ఉండాలి బేసికల్లీ. ఇక్కడ ఎవ్రీ స్టెప్లో నేను యూ విల్ వండర్, ప్యాజెంట్లోనే కాదు, ఈవెన్ ఇంటర్వ్యూస్లో కూడా, మీరు ఐఏఎస్ ఇంటర్వ్యూస్లో చూసుకుంటే యూ విల్ బీ గివెన్ స్కోర్స్ రైట్ ఫ్రమ్ యూ ఎంటర్ ద రూమ్. How you are opening the door, how you are sitting, how you are taking your position, how you are greeting the people, how you are conversing with people. మీరు ఎంత ఎమోషనల్ మెచ్యూర్గా ఉన్నారు, ఎమోషనల్గా మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, సిచ్యువేషన్స్ ఎలా ట్యాకిల్ చేస్తారు, ఇవన్నీ కూడా ఉంటాయి. ద సేమ్ వీఆర్ నథింగ్ బట్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ ఎగ్జామినేషన్ అని. టు బీ వెరీ ఫ్రాంక్, ఐమ్ టెలింగ్ యూ, మీరు జనరల్ నాలెడ్జ్ని మేము అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు జరుగుతున్న కరెంట్ సినారియోస్, కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ డే ఐ రీడ్ న్యూస్ పేపర్, ఎవ్రీ డే ఐ వర్క్అవుట్, ఫుడ్ డైట్ ఫాలో అవుతాను. బికాజ్ ఐ డూ హ్యావ్ సర్టెన్ అలర్జిక్ రియాక్షన్స్ ఉన్నాయి కాబట్టి అవి అవాయిడ్ చేస్తాను. సో ఇవన్నీ కూడా ఉంటాయి. డైట్ మెయింటైన్ చేయాలి, లేకపోతే వెయిట్ గెయిన్ అయిపోతాము. డైట్, ప్రాపర్ స్కిన్ కేర్, ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఎవ్రీ డే మేకప్ వేస్తాం, రైట్? సో స్కిన్ కేర్ ఎలాగా మీరు చూసుకుంటారు, అంటే ఎలా మెయింటైన్ చేస్తారు? సో యూ వాంట్ టు టెల్ మై స్కిన్ కేర్? సో మై స్కిన్ కేర్, నేను అప్పటి నుంచి కూడా, ఇప్పుడు మన ఏబిఎన్లో ఉన్న యాంకర్స్ చూస్తే దే విల్ వండర్, అప్పటి నుంచి నేను చెప్తూ ఉండే ద 4 steps స్కిన్ కేర్ ఇస్ లైక్ క్లెన్స్, ట్రీట్, మాయిశ్చరైజ్ అండ్ ప్రొటెక్ట్. I always cleanse my face. Now I go and I remove my makeup immediately with some micellar water and soap తోటి క్లీన్స్ చేసేస్తాను, soap or whatever face wash, and then I will immediately treat చేస్తాను whatever the acne issues I have or whatever issue you have. Based on that, vitamin C, niacinamide, retinol you have to add. మేకప్ వల్ల ఏమైనా ఫేస్ స్కిన్ ఏమైనా పాడవుతుందా? Of course, damage is damage. మరి ఎలాగ, అంటే ఇట్స్ అ పర్మనెంట్ డ్యామేజ్ ఆర్ టెంపరరీ? No, if you maintain your skin, it is a temporary damage. If you do not maintain your skin with skin care చేయకపోతే, obviously it is
సో అంటే ప్రోడక్ట్స్ కూడా మనం చూసుకుని తీసుకోవాలా, అంటే మనకి ఏది పడుతుంది ఏది పడదు అని? Exactly. You have to go to your dermatologist based on your skin type, based on the concerns. She will tell you, the treatment. So అట్లానే చూస్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనంతటి మనమే ఏది చేసుకోకూడదు. బట్ కొంతమంది దే విల్ పిక్ దేర్ ఓన్ ప్రోడక్ట్స్, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, చాలా ఇయర్స్ ట్రావెల్ చేశారు. నా స్కిన్ గురించి నాకు 100% తెలుసు. ఎక్కడ మేకప్ మెల్ట్ అయిపోతుంది, ఎక్కడ టచ్ అప్ ఇచ్చుకోవాలి, ఎక్కడ స్కిన్ కేర్ నేను మార్చాలి, స్విచ్ చేయాలి సీరమ్స్ అని నాకు తెలుసు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో మీ మేకప్ మీరు చేసుకుంటారా? ఆఫ్ కోర్స్ ప్యాజెంట్లో అండి దే విల్ ట్రైన్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పాను కదా. మా హెయిర్ అండ్ మేకప్ మేము చేసుకోవడం కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇఫ్ యూ ఆస్క్ మీ ది బిఫోర్ డే నిన్న ఒక స్కెడ్యూల్ అయింది నాకు, నా మేకప్ నేనే చేసుకున్నాను. ఓకే. యా ఐఎమ్ ఏబుల్ టు డూ మై ఎంటైర్ మేకప్. సో మెనీ పీపుల్ ఆర్ వాళ్ళు చేస్తారు, బట్ నేను నా అంతటి నేను చేసుకోగలిగాను. ఎందుకంటే వీ కాంట్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ అ స్టైలిస్ట్ ఆర్ సమ్వన్, లాస్ట్ మూమెంట్లో గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద వాట్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఐ షుడ్ బి ఏబుల్ టు కవర్ ఇట్ అప్ కదా. సో అన్నీ నేర్పిస్తారు మాకు ఇన్ ద ట్రైనింగ్ ఓన్లీ. యా. ఈ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ ప్లాన్? అంటే ఫిలిమ్స్లోకి వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే మళ్ళీ యాంకరింగ్లోకి రావాలనుకుంటున్నారా, లేదంటే ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారా, ఏంటి? సో బేసికలీ టు బి వెరీ ఫ్రాంక్ బాబీ, నా దారిలోకి ఏదొస్తే దాన్ని కాన్కర్ చేయాలనుకుంటున్నాను బేసికలీ. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ ఆల్వేస్ డన్ కదా. సో నేను ఒక దారిలోకి వచ్చాను కదా, ఇప్పుడు ఏవైతే ప్రాజెక్ట్స్ వస్తాయో వాటన్నిటిని నేను లైన్అప్ చేసి ఏదైతే వచ్చిందో దాన్ని హార్ట్ఫుల్గా చేసి కాన్కర్ చేయాలనుకుంటున్నాను, బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. బేసికలీ యాక్టింగ్ చేస్తాను, మీరు ఏమైనా ఆపర్చునిటీ ఇప్పిస్తారో చెప్పండి, నేను ఇప్పుడే చేసేస్తాను నేను. ఇందాక మనం అనుకున్నాం కదా, ద ట్రైనింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి. నాకేం చేయాలని ఉందంటే, టు బి వెరీ ఫ్రాంక్, ఎవరైతే రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్ నుంచి కూడా అఫోర్డ్ చేయలేని స్టూడెంట్స్ ఉంటారు, ది కాస్ట్లీ ట్రైనింగ్. ఐ వాంటెడ్ టు స్టార్ట్ మై ఓన్ ఇన్స్టిట్యూట్, ఐ వాంటెడ్ టు స్టార్ట్ మై ఓన్ అకాడమీ, వాట్ ఎవర్ యూ కాల్, ఓన్ బ్రాండ్ బేసికలీ, టు ట్రైన్ దీస్ యంగ్ aspirants towards Femina, Miss India, Miss Universe, Miss Grand, whatever pageant it is. Okay. I wanted to shape their future. మీరు ఈ స్టేజ్ని ఇప్పుడు మీరు రిప్రజెంట్ చేసే టైంలోని ఏదైనా కాజ్ గురించి మీరు జనాలకి చెప్పాలని అనుకుంటున్నారా? అంటే అబ్సల్యూట్లీ, యా, దట్స్ వాట్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్. విమెన్ ఎంపవర్మెంట్ అండి, ఆబ్వియస్లీ. అంటే ఇది రెగ్యులరే అనుకోవచ్చు, కాకపోతే యాజ్ అ న్యూస్ ప్రెజెంటర్ అండ్ అన్ యాంకర్, విమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఓకే. వీ హ్యావ్ సీన్, నేను ఒక షో చేశాను వన్ ఆఫ్ ద టాప్ ఛానల్స్లో, ఇట్స్ ఎంటర్టైన్మెంట్ షో ఓన్లీ. బట్ అందులో ఏంటంటే లైవ్ షో అనమాట. విమెన్ యూస్ టు కనెక్ట్ విత్ మీ ఆన్ కాల్స్. సో సరదాగా మాట్లాడుకునేది. దాంట్లో చాలామంది 12 అవ్వగానే స్విచ్ ఆన్ చేసేసి అపూర్వ ప్రోగ్రామ్ వస్తుందని చెప్పేసి ఆ లేడీ బాస్ షో పెట్టుకొని చూసేవాళ్ళు. నేను చాలామంది వాళ్ళతో మాట్లాడేదాన్ని. పాలకొల్లు, అనకాపల్లి, ఇటువైపు తెలంగాణ నుంచి, అటు శ్రీకాకుళం నుంచి, నెల్లూరు నుంచి, అన్ని స్లాంగ్స్లో మాట్లాడతాను నేను బేసికలీ. బాగున్నారనే అనుకుంటూ మన గోదావరి స్లాంగ్ అన్నీ కూడా నేను మాట్లాడగలుగుతాను. అదేనండి, మీరు అనుకుందేనండి. సో అలా మాట్లాడితే వాళ్ళు కనెక్ట్ అయ్యేవాళ్ళు అనమాట నాతో, ఓపెన్ అప్ అయ్యేవాళ్ళు లేడీస్ కూడా. ఓ మన అమ్మాయి అనుకునేవాళ్ళు. సో మీ బ్రాటప్ అంతా డిఫరెంట్ రీజియన్స్ లో అవ్వడం వల్ల ఎస్, సో నేను మిక్చర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ లాంగ్వేజెస్ అనమాట. కమ్యూనికేషన్ కూడా ఎంత స్ట్రాంగ్ గా బిల్డ్ అయింది. ఎస్, బాగా బిల్డ్ అయింది. సో అట్లా నేను ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడు నేను అక్కడ విమెన్ ఫార్మర్స్ని చూశాను, విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని చూశాను, విమెన్ లాయర్స్ని చూశాను, వాయిస్ ఆర్టిస్ట్ని చూశాను, విమెన్ డాక్టర్స్ని చూశాను. మోస్ట్లీ నేను ఇంకో కేటగిరీ ఆఫ్ విమెన్ని చూశాను, హూ టోల్డ్ మమ్మల్ని ఎక్కువ చదివించలేదండి, పెళ్లి చేసి పంపేశారు అని. దట్ రియలీ బ్రోక్ మై హార్ట్ సీరియస్గా. ఇంకా ఈ రోజులో 2025లో కూడా బాబీ, దేర్ ఆర్ సో మెనీ విమెన్ హూ హ్యాస్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, హూ హ్యావ్ లెస్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్. ఎందుకంటే సొసైటీ అండ్ పీపుల్ మరి ఏదంటే అంతెందుకండి, మా ఇంట్లో పనిచేసే ఒక ఆవిడ ఉంది. ఓకే, ఆవిడ మెంటాలిటీ ఏంటి అంటే, ఆడపిల్లకి పెళ్లి చేసి పంపేస్తున్నాను, అబ్బాయిని చదివిస్తాను అని చెప్పేసి. షీ కెన్ అఫోర్డ్ ఓన్లీ 1 person టు ఎడ్యుకేట్ చేయడానికి. ఎందుకు అంటే అమ్మాయిగా పుట్టడం తప్పు కాదు కదా. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ రియలీ నాకు చాలా బాధ అనిపించింది. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్ విమెన్ ఎంపవర్మెంట్. బేసికలీ విమెన్ ఎంపవర్మెంట్ ఇస్ నథింగ్ బట్ యూ షుడ్ హ్యావ్ రైట్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్, యూ షుడ్ హ్యావ్ రైట్ టు స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ ఒపీనియన్ని ధైర్యంగా బయటికి చెప్పగలగాలి. దట్ ఈస్ వాట్ ఈస్ అబ్సల్యూట్లీ విమెన్ ఎంపవర్మెంట్. అంతేగాని ఏదో యుద్ధాలు చేసేయాలి అదే ఏం కాదండి. సో యా, విమెన్ హ్యాస్ టు స్టాండ్ అప్ ఫర్ విమెన్. ఓకే. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ ఫెమినిజం? Feminism, that's what I'm saying. Feminism is nothing but it's an equal opportunity. If you get a chance to be a CEO, I get the same chance to be the CEO. అక్కడ జెండర్ వచ్చేసి నేను పిక్ చేసుకునేటప్పుడు అమ్మాయి కాబట్టి పక్కన పెట్టి నేను బాబీని పిక్ చేస్తాను సీఈఓగా అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ వేర్ ద ఫెమినిజం కమ్స్ ఇన్ టు ద ప్లే. అండ్ నౌ సూడో ఫెమినిజం హ్యాస్ కమ్ ఇన్ టు ద ప్లే అండ్ వాళ్ళు వేరే క్రియేట్ చేస్తున్నారు దట్ వీఆర్ సుపీరియర్ దెన్ మెన్. సో నో, వీఆర్ నాట్ సేయింగ్ దట్. ఫెమినిజం ఈస్ ఆల్ అబౌట్ ఈక్వల్ ఆపర్చునిటీ. దట్స్ ఆల్.
ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ మీకు. ఓకే, యా, ఐ వుడ్ లవ్ టు. నేను చేసి ఉన్నాను కదా బాబీ, సో నౌ యు ఆర్ టేకింగ్ మై పొజిషన్ అండ్ ఐ లవ్ దిస్. ఐఎమ్ ఎక్సైటెడ్. ఓకే, సో వన్ వర్డ్లో మిమ్మల్ని డిస్క్రైబ్ చేయాలంటే? కాన్ఫిడెన్స్. ఓకే, హీల్స్ ఆర్ స్నీకర్స్? Absolutely heels. I'm wearing right now also. ఓకే, రోల్ మోడల్ యూ వాంటెడ్ టు మీట్? I wanted to meet Urvashi Rautela. Yes, I would love to. బ్యూటీ క్వీన్ యూ అడ్మైర్? I admire Aishwarya Rai and also Sushmita Garu. Sushmita Singh. అండ్ డ్రీమ్ డెస్టినేషన్ ఫర్ అ ఫోటోషూట్? Maldives. ఓకే, Yes, Maldives. But I think all of the pageants ki models ki Maldives is absolutely the dream thing. You know why? Yes. జనరల్గా మోడలింగ్లోని సర్టన్ స్టాండర్డ్స్ లైక్ బాడీ ఈ షేప్లోనే ఉండాలి, ఈ సైజెస్లోనే ఉండాలి అని చెప్పని కొన్ని ఉంటాయని చెప్పని అందరూ అనుకుంటుంటారు. అండ్ ది యంగర్ జనరేషన్స్, ఇప్పుడు చాలామంది టీన్స్ కూడా వాళ్ళు మోడల్స్ని చూసి ఈ స్టాండర్డ్లోనే నేను నా బాడీ షేప్స్ ఉండాలి అని చెప్పని నా పర్సనల్గా నాకు తెలిసిన డర్మటాలజిస్ట్ ఆర్ కాస్మెటాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్స్ దగ్గరికి టీన్స్ వాళ్ళ పేరెంట్స్ని తీసుకుని వెళ్తున్నారు. లైక్ ఐ వాంటెడ్ దిస్ ఇంప్లాంట్స్ ఆర్ ఎనీథింగ్, ఈ షేప్లో నేను ఉండాలి అని అనుకుంటున్నాను, డూ దిస్ ఫర్ మీ అని చెప్పి. సో ఇస్ ఇట్ రియల్లీ నెససరీ? అంటే మోడల్స్ ఈ షేప్లోనే ఉండాలి అనేది ఏదైతే ఉంటుందో? ఓకే, సో టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఐ వుడ్ లవ్ టు గివ్ అ క్లారిటీ. ఏంటి అంటే చాలా బ్రాండ్స్ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ అలా పెట్టుకుంటారు. అండ్ ఐ థింక్ బాబీ నౌ 2025లో థింగ్స్ ఆర్ చేంజింగ్. యూ హ్యావ్ సీన్ కాఫీ ఆర్ tan skin or chocolatey skin models nowadays. Yes, and you also see plus size models. మీరు చూసే ఉంటారు plus size models walking the ramp. Victoria's Secret కి కూడా నడిచారు రీసెంట్గా. సో ఐ డోంట్ థింక్ థింగ్స్ విల్ చేంజ్, it's just a matter of time. And I don't think it's a, unless and until you are confident in your own body, unless until you have no issues with whatever you are, I think మీరున్న బాడీలో, మీరున్న స్కిన్ కండిషన్లో, మీకున్న హెయిర్తో యూ కెన్ ఆల్సో బికమ్ అ మోడల్. ఓకే, ఎస్, అబ్సల్యూట్లీ. దట్స్ వాట్ ఐ డిడ్. ఐ డూ హ్యావ్ మై స్కిన్ కన్సర్న్స్. ఐ థింక్ యూ ఆర్ ఏబుల్ టు సీ మై ఫేస్, రైట్? నేనేం పర్ఫెక్ట్ కాదు, ఈవెన్ ఫిజిక్లో కూడా ఐ డూ హ్యావ్ సమ్ ఫ్లాస్ అండ్ ఆల్. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఎనఫ్ టు బీ అ మోడల్, ఎస్, అబ్సల్యూట్లీ. సో దట్స్ ద రీజన్ కదా ఈరోజు నేను తెలంగాణ రిప్రజెంట్ చేస్తున్నాను. సో మనకి 10 మంది చెప్తారు, బట్ ఇట్ ఈస్ యువర్ కాల్. అండ్ చాలామంది గో త్రూ అవుతారు ప్రొసీజర్స్ అని అంటున్నారు కదా. మీరు అనుకుంటే దట్ ఇట్ విల్ మేక్ యూ లుక్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్, ఇట్స్ యువర్ కాల్. యూ కెన్ డెఫినెట్లీ చూస్ ఇట్. మనం ఎవరమండి చెప్పడానికి చేయొద్దు అని, వాళ్ళ చాయిస్. ఇట్స్ రియలీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్సిల్ తీసుకొని షార్ప్ మెన్లో పెట్టి చెక్కితే ద సేమ్ పెన్సిల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కదా. ఇట్స్ జస్ట్ దట్ అందులో ఇందాక బ్లంట్గా రాసింది ఇప్పుడు షార్ప్గా రాస్తుంది, కరెక్ట్? ద పర్ఫార్మెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. మేబీ తను ఇంతకుముందు అంత కాన్ఫిడెంట్గా లేరు, అది చేసుకున్న తర్వాత కాన్ఫిడెంట్గా ఉంటారేమో. దట్స్ ఆల్ రైట్. ద సేమ్ పర్సన్, ద సేమ్ పెన్సిల్. దట్స్ ఆల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇలాంటి ప్రొసీజర్స్లో బట్ బెస్ట్ పీపుల్ని కన్సల్ట్ చేయడం? ఎస్, అబ్సల్యూట్లీ. ఫర్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు చూస్ ద బెస్ట్. బట్ ఇట్స్ టోటలీ అపాన్ దర్ రిస్క్. అంతే. ఓకే, రిస్క్ లేకుండా లైఫ్లో రస్క్ దొరకదు కదండి. ఎవ్రీథింగ్ ఇస్ రిస్కీ ఇన్ లైఫ్. యంగర్ ఉమెన్ ఎవరికైతే బిగ్ డ్రీమ్స్ని చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఎస్, ఆల్రెడీ నేను ఇందాకే చెప్పాను. ఎవరైతే డ్రీమ్ చేస్తున్నారో, always remember, if your dreams doesn't scare you, they are not big enough. Always dream big. ఎప్పుడు కూడా మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఎస్ నేను ఐశ్వర్య రాయ్ అవ్వాలి, నేను సమాంత అవ్వాలి, నేను అక్కడ చేయాలి, ఇది చేయాలి, ఇట్లానే ఉండాలండి. ఐ మైట్ సౌండ్ సో ఫనీ బట్ దట్ ఈస్ ద ట్రూత్. బికాస్ ఇఫ్ యువర్ టార్గెట్ ఈస్ 10 miles, ఎయిమ్ ఫర్ ద 11th mile అని అంటారు కదా. ఇట్స్ అ డైలాగ్ ఆల్సో. సో ఆల్వేస్ రిమెంబర్ దట్. ఎప్పుడు కూడా పెద్ద పెద్ద డ్రీమ్సే ఉంచుకోవాలి, ఎందుకంటే అప్పుడే మనం వీ వుడ్ బి ఏబుల్ టు ఎండ్ అప్ సమ్వేర్ అట్లీస్ట్, రైట్? సో always remember that, and also never compromise on your authentic values. Always be confident, be beautiful. మీరు ఎట్లా ఉన్నా సరే you are beautiful the way you are, and it's just the matter of time అండి. యూనివర్స్ will definitely listen to what you say. ఈరోజు నాకు ఛాన్స్ వచ్చింది, రేపు ఇంకొక అమ్మాయికి ఛాన్స్ వస్తుంది. నేను కూడా రూరల్ నుంచి వచ్చాను, ఇంకొక అమ్మాయి కూడా రూరల్ నుంచే వస్తుంది. 100% she will also represent Telangana at Miss Grand India or any other pageant. And I would love to thank basically ఏంటి అంటే my ABN Andhra Jyoti, and also I would love to thank my entire collaborators and sponsors. Soumya Reddy is one of the designer for my garments, national costume and state costume. Yeah, and you should have to thank your team actually. Yeah, have you seen how hard work they are doing? I think they are amazing.